తర్వాత వాళ్ళ సభ్యులు మాట్లాడినప్పుడు మీరు చూస్తుంటారు టీవీలో లైవ్లో. లేనివన్నీ తీసుకొచ్చి ఆఖరికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో అంతకుముందు ఏదో అకృత్యాలు జరిగామని లేనిపోయిన అబద్ధ కల్పనలను పెడుతూ కించపరుస్తూ వారు మాట్లాడిన తీరు నేను అబ్జెక్ట్ చేశాను. రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడే సందర్భం ఎవరైతే సభ్యులు మాట్లాడుతున్నాడో మీరందరూ కదా రాజశేఖర గారి తండ్రిని వచ్చి పట్టణ పెట్టుకున్నారు ఆ రోజు. అయినప్పుడు ఇక్కడ పెద్ద మనసుతో ఆలోచనతో రాష్ట్రం తాలూకా శాంతి భద్రతల దీని దృష్ట్యా అంత బాధను కూడా కడుపులో ఉంచుకొని ఆయన పరిపాలన సాగించి రైతాంగానికి రాష్ట్రానికి ఒక ఐకాన్గా ఆయన నిచ్చిన నేపథ్యం పరిచారా? దయచేసి రికార్డులో తొలగించండి ఆయన మీద చేసిన వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా అని చెప్పి మేము డిమాండ్ చేయండి.